2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. తెనాలి నియోజకవర్గంలో 100 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా ఇటీవల 750 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల శిక్షణ ఇప్పించామని, అందులో 100 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. మహిళలు స్వశక్తిగా ఎదిగేందుకు మహిళా గ్రూపులకు తెనాలి నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల రుణాలు ఇప్పించనున్నట్లు తెలిపారు మంత్రి మనోహర్. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ పోటీల్లో గెలుపొందిన మహిళలకు మంత్రి మనోహర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. గారికి, సీఎంఎం గారికి, ఇక్కడ విచ్చేసిన మన మహిళలందరికీ మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున, మా అందరి తరఫున మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వాతావరణంలో నేను ఈ విధంగా కోరుకున్నాను, కాకపోతే టెంట్ కూడా వద్దన్నాను కమిషనర్ గారు టెంట్ వేశారు. కానీ చక్కగా మీ అందరితో కూర్చుని ఏ విధంగా మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాం, చేయాల్సింది అనేక పనుల్లో భాగంగా ఒక బాధ్యతతోటి ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకునే అంశాలపైన మనం మాట్లాడుకుంటే 10 మందికి సహాయం చేయగలుగుతామనే ఆలోచనే కాకుండా మీ ద్వారా మీ కుటుంబానికి మేలు జరుగుతున్న నమ్మకంతో ప్రభుత్వాల్లో మీరు చూస్తున్న అనేక కార్యక్రమాలు ఈ రోజు వరకు నడుస్తూనే ఉన్నాయి. ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు సంక్షేమం కార్యక్రమంలో మీరు చూశారు ఏ విధంగా మనం తల్లికి వందనం, లేదా ఈరోజు ఉచిత బస్సు పథకం కింద మీ అందరికీ కూడా స్త్రీ శక్తి అనే కార్యక్రమం చేస్తున్నాం. పెన్షన్ల విషయంలో ముందుగా మహిళలకు ఇద్దామని ఏ విధంగా మేము మహిళలను ఆదుకుంటున్నాం. వీటితో పాటు గతంలో కూడా కొంతమంది మర్చిపోయి ఉంటారు, కొంతమంది ఇక్కడ ఉంటారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు పారిశుద్ధ్యం విషయంలో తెనాలి అందరికన్నా ముందుండేది. భారతదేశంలోనే మొట్టమొదటిసారి మనం తడి చెత్త పొడి చెత్త మొదలుపెట్టిందే తెనాలిలో. మనం చాలా అద్భుతంగా ఇంటింటికి వచ్చి మనం మహిళల సహకారంతో ఎవరైతే మనకి ప్రతి వార్డులో మనం ఈ రోజున నగర దీపికలు పెట్టుకున్నామో వాళ్ళందరూ కూడా చక్కగా పురుషుల కన్నా బాగా పనిచేస్తున్నారనే మాట నిలబెట్టుకునే విధంగా సమాజంలో తీసుకొచ్చిన గొప్ప ఆలోచన మీ అందరిలోనూ ఉంది. అంటే నేను ఎవరిని తక్కువ చేయడం లేదు, కానీ మా వంతు మేము కూడా కష్టపడమని కాదు, కష్టపడే దాంట్లో మేము అందించగలిగే ఆ సపోర్ట్ సిస్టమ్ మన బిడ్డలకి, మన తల్లిదండ్రులకి ఉపయోగపడే విధంగా అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఇంట్లో ఉన్న మన స్త్రీకే. ఒక ఇంజనీర్ లాగా వ్యవహరిస్తారు, అవునా కదా? డిగ్రీ లేకపోయినా మీరు ఒక ఇంజనీర్ లాగా వ్యవహరిస్తారు. ఇంట్లో జరగాల్సిన వంట గురించి, బిడ్డలు చేయాల్సిన టిఫిన్ క్యారియర్ కానివ్వండి, చదువులు కానివ్వండి, అదేవిధంగా ఇంటికి తిరిగి వచ్చినాక ఒక ప్రశాంతమైన వాతావరణంలో అందరు సరదాగా కూర్చుని భోజనం చేసుకునే విధంగా, బిడ్డల గురించి తెలుసుకుని పాఠశాలకు వెళ్ళి టీచర్లతో మాట్లాడి వాళ్ళకి ట్యూషన్లు చెప్పించి ఇంకా బాగా చదువుకోవాలి మన పిల్లలనే ఆలోచన ఎక్కువగా మీకే ఉంటుంది తల్లులుగా. అది చాలా జాగ్రత్తగా మీరు ఆ విధంగా పట్టుకుని తీసుకొస్తున్నారు కాబట్టి భారతదేశం ఈరోజు ఆ స్థానంలోకి ఎదగలిగాం. మనం ప్రపంచంలో 3వ స్థానానికి వచ్చే పరిస్థితి ఈ రోజున భారతదేశానికి వచ్చిందంటే వాళ్ళంతా కూడా ఈ విధంగా చేశారు. కుట్టు మెషిన్ల విషయంలో చాలా చక్కటి స్పందన వచ్చింది, చాలామంది ముందుకు వచ్చారు. దాదాపు 760 మందికి మనం శిక్షణ ఇవ్వగలిగాం 45 రోజులు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది, సరిపోదు.
ఎవరైతే నేర్చుకున్నారో నాకు చాలా సంతోషం అనిపించింది. లక్ష్మి గారు చెప్పినట్టు ఒక ధైర్యం వచ్చింది, మనం ఇటువంటి వ్యాపారం చేయొచ్చు, 4 రూపాయలు సంపాదించుకోవచ్చు అనే నమ్మకం మీలో వచ్చింది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మున్సిపాలిటీ నుంచి ఎవరైతే ఈ 760లో చక్కగా నేర్చుకుని సొంతంగా వాళ్ళు వ్యాపారం చేసుకోగలుగుతారో వాళ్ళని కొంచెం ఐడెంటిఫై చేయండి. మీరు ఒక 100 మందికి ఉచితంగా మనం కుట్టు మిషన్లు ఇచ్చేటట్టు మనం తెనాలి మున్సిపాలిటీ నుంచి ఏర్పాటు చేద్దాం డెఫినెట్గా. ఇది మిమ్మల్ని ప్రోత్సహించడానికి కోసం, అదే మీ ఆస్తిలాగా భావించి మీరు ఇంకెవరిని రానిబాకుండా చేయబాకండి. అందరినీ ఎంకరేజ్ చేయండి. మీ వీధిలో ఉన్న మహిళలను చూసి వాళ్ళు కూడా ఆకర్షితులు అవ్వాలి, వాళ్ళు కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి ఈ విధంగా మన కుట్టు మిషన్ పని చేసుకోగలుగుతామని. ఆ విధంగా మనం ఇళ్లలో ఉన్న మన టైంని మీరు ఉపయోగించుకునే విధంగా దయచేసి మీరు కొంచెం ఆలోచన పెంచుకోండి. రోజు సమాజంలో చాలా మందికి డిమాండ్ ఎక్కువైంది. పచ్చళ్ళు, తినుబండారాలు ఇవన్నీ కూడా ఇతర దేశాలకు పంపించగలిగే అవకాశం ఉంది, మీకు కూడా పెంచుకోవచ్చు. మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతున్నాను, ఈ రోజున రుణాల విషయంలో 100 కోట్లు అనుకున్నాం టార్గెట్. మనం ఎన్ని పెద్ద పూర్తయిందమ్మా? 67 అయింది, ఇంకా 15 రోజులే ఉంది. నాకు తెలియదు, మీరు చేయాలి, 100 కోట్లు చేయాల్సిందే. బ్యాంకర్లతో మాట్లాడతారు కమిషనర్ గారు, మీరు మండే మీటింగ్ పెట్టుకుని మనం అనుకున్న 100 crores సాధించుకునే విధంగా తప్పకుండా చేయాలి. మనకి తెనాల్లో ఒక అద్భుతమైన కార్యక్రమం, మన మహిళలందరికీ కూడా ఆ రుణాలు ఆ విధంగా ఇచ్చేటట్టు మీరు ప్లాన్ చేయండి. ఈ నెలాఖరులో పూర్తి చేసుకుంటే ఫస్ట్ వీక్లో మనం ప్రోగ్రామ్ పెట్టుకుని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి వాళ్ళకి ఆ విధంగా డిస్బర్స్ అయ్యేటట్టు మీరు వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా చేయండి. మనకి కష్టపడే మనస్తత్వం ఉంది మహిళల్లో, కానీ ఆ కష్టపడే మనస్తత్వాన్ని మనం కొంతవరకు ఒక దారిని తీసుకెళ్ళుకునే విధంగా మనం ప్లాన్ చేసుకుంటే ఇంకా ఎంతో సాధించవచ్చు. అందులో దయచేసి మీరు అందరూ భాగస్వాములు అవ్వండి. ఈ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే నాకు కూడా అదేదో ఒక్కరోజు కోసం ఒక ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోవాలి, ఒక బ్యానర్ కట్టుకోవాలని కాదు. ఈ కార్యక్రమం ద్వారా మనం అందరం కలిసికట్టుగా ఒక మంచి నిర్ణయం తీసుకొని రాబోయే రోజుల్లో కూడా మనం ఇదే విధంగా కుటుంబ సభ్యులుగా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. ఎక్కడైనా సరే అభివృద్ధి అనే విషయంలో ఎక్కడ వెనకడుగు వేయం, అది కూడా చెప్తున్నా మీకు. కుట్టు మెషినే కాదు, బ్యూటీషియన్ కోర్సెస్ కూడా చాలామంది అడుగుతున్నారండి. బ్యూటీషియన్ కోర్సెస్తో పాటు నిజంగా చెప్తున్నాను నేను, ఫోటోగ్రఫీ కూడా నేర్చుకోండి, కేటరింగ్ కూడా నేర్చుకోండి, సర్వీసెస్ సెక్టార్లో మీరు నేర్చుకోండి. మనం సొంతంగా మన కార్యక్రమాలు చేయొచ్చు. ఇటువంటి కార్యక్రమం నెక్స్ట్ టైం జరిగితే మీకే అప్ చెప్పాలి, ఒక గ్రూప్ అప్ చెప్పాలి. మేము ఈ ఏర్పాట్లు చేయండి మీరు అని చెప్పి ఒక గ్రూప్ అప్ చెప్పాలి. మేము అక్కడ ఇవ్వాల్సిన టీ కాఫీలు కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, ఈ ఏర్పాట్లు కానివ్వండి, ఒక గ్రూప్ చేయాలి. ఆ విధంగా మీరు పెరిగితే మీరు కూడా రాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాల్లో ఇంకా పెద్ద కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళగలుగుతారు. దానికి నేను మీకు మాట ఇస్తున్నాను, 100% మీకు అండగా నిలబడతాం. ఆ ధైర్యం మీలో రావాలి, మీరు చేయాలని పట్టుదల మీరు రావాలి. దాన్ని దయచేసి మీ అందరూ నిలుపుకోమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మున్సిపాలిటీస్లో కూడా ముఖ్యంగా 3 అడుగుతుంటారు. ఒకటి టైలరింగ్, ఒకటి రెండవది బ్యూటీషియన్ కోర్స్ సార్. ఈ జనరల్గా ఆ వీధిలో ఒక అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ అయినా సరే ఆ ఒక్క పూట ఎంత లోలో ఉన్నటువంటి ఫ్యామిలీ అయినా కూడా కంపల్సరీగా ఆ రోజు ఆ యొక్క అమ్మాయిని అందంగా చూపించాలనేది ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. కానీ ఆ యొక్క బ్యూటీషియన్ని పైన తెప్పించుకుంటే ఇద్దరికి మినిమం 10,000 రూపీస్ అడుగుతుంటారు. అదే మ్యారేజ్ అయితే ఇంకొక నైట్ కూడా ఉండాలండి, మేము ఎంక్వైరీ చేసినప్పుడు 15,000 రూపీస్ అవుతుందండి అని చెప్తున్నారు. అదే వీధిలో ఒక బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నటువంటి ఒక మహిళ ఉంటే చక్కగా వెళ్ళి ఆ వీధిలో అమ్మాయిని రమ్మని 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇచ్చినా సరే ఈజీగానే చక్కగా అమ్మాయిని ఆ రోజు రెడీ చేసి ముఖ్యంగా మీరు మాకు హైదరాబాద్ నుండి ఒక ఏజెన్సీని కూడా ఇచ్చున్నారు. వాళ్ళ కోఆపరేషన్తో మనం ఒక 4 సెంటర్స్ని ఏర్పాటు చేసుకుని 770 మందిని మనం ట్రైన్ చేసుకుని వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దిశగా ఒక అడుగు ముందుకేసాం సార్. తమరు షెడ్యూల్లో నెక్స్ట్ వీక్ వాళ్ళ సర్టిఫికేట్తో పాటుగా నిధులు అందుబాటు పెట్టి ఆల్రెడీ 20 మెషిన్స్ ఏర్పాటు చేశాము. ఇంకా నిధులు అందుబాటు పెట్టి మీరు మాకు ఇచ్చిన డైరెక్షన్స్ బట్టి బాగా నేర్చుకునేటువంటి మా లక్ష్మి లాంటి వాళ్ళకి కొంతమందికి మనమే తమరి ద్వారా సపోర్టింగ్గా ఒక మిషన్ కూడా ఇవ్వగలిగితే వాళ్ళు ఆర్థికంగా ఇంకా స్థిరపడతారని కూడా మా ఆలోచన. తమరికి కూడా అదే ఆలోచన ఉంది కాబట్టి దాన్ని ఆ రకంగా ముందుకు తీసుకువెళ్ళి మీ చేతుల మీదగా ఒక ప్రోగ్రాన్ని ఇంకా మంచిగా మన కళాక్షేత్రంలోనే ఎక్కడో తన డైరెక్షన్స్ ప్రకారం ఏర్పాటు చేద్దాం సార్. అంటే మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచి కూడా మహిళలకు సాధికారకు సంబంధించి ఈ కోర్సెస్తో పాటు అడిషనల్ సపోర్ట్ ఇవ్వడానికి కూడా మనం రెడీగా సార్ డైరెక్షన్లో ఉన్నాము. రెండవది డిమాండ్ సర్వే ప్రకారం కూడా ఒక బ్యూటీషియన్స్ని కూడా ట్రైనింగ్ చేసే సెకండ్ ఫేజ్ అనేది 110 మంది ఇచ్చి ఉన్నారు సార్. అక్కడ మహిళా శక్తి భవన్లోనే ఏర్పాటు చేస్తాం. ఇప్పుడున్న మన సమాజంలో మనకున్న ప్రెజుడైజెస్ కానీ లేకపోతే ఉమెన్ ఫేస్ చేసే బ్యాటిల్స్ ఛాలెంజెస్ వలన కంపల్సరీ తనకి ఒక సెల్ఫ్ ఐడెంటిటీ అనేది ఉండాలి అనేది తెలుసుకున్నాము. అందుకనే ఇక్కడ మనం చూసుకుంటే సీఎం గారు కానీ
ఆర్పీస్, నగరదీపికలు, కౌన్సిలర్స్, మన హోమ్ మినిస్టర్, ఎంతోమంది మహిళలు అన్ని ఒక రంగాల్లో ఉన్నారు. అవునా కాదా? ఒకప్పుడు మహిళలు ఈ చేతులతో పిండి రుబ్బుతుంటే ఇవాళ అదే చేతులతో డ్రైవింగ్ చేస్తున్నారు. అవునా కాదా? ఒకప్పుడు నైఫ్తో వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే ఇవాళ అదే నైఫ్తో సర్జరీస్ చేస్తున్నారు. ఒకప్పుడు ముగ్గులు వేస్తూ ఉంటారు చక్కగా ఇంటి ముందు, ఇవాళ మన ఆస్ట్రోనాట్స్, లేడీస్లో కల్పనా చావ్లా లాంటి ఆస్ట్రోనాట్స్ అంతరిక్షాన్ని మొత్తం తిరిగేసి వచ్చారు. సో మనం ఎక్కడ చూసినా మహిళలు అనేది ఏ పని కూడా చేయలేదు, ఇంపాసిబుల్ అనేది మహిళలకి ఏమీ లేదు. సో అంత స్థాయిలో మహిళలు వెళ్ళినా సరే ఇంకా మన సమాజంలో మహిళలు ఇమోషనల్ ట్రామాకి, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అవునా కదా? మనందరము ఎంత స్థాయిలోకి మనం వెళ్ళినా సరే మనం సఫర్ అవుతున్నాం. ప్రతి ఒక్క ఉమెన్ ఇంక్లూడింగ్ మీ, మనం ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నాం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత కిందకు పడిపోయినా సరే, ఎంత ఫాల్ డౌన్ అయినా సరే మనం బౌన్స్ బ్యాక్ అవ్వాలి. మనం ఎప్పుడూ బౌన్స్ బ్యాక్ అవ్వాలి, క్విట్ చేయకూడదు. అది మనం తెలుసుకోవాలి. ఇంకోటి, ఇంత ఇమోషనల్ డిస్టర్బెన్సెస్లో కూడా మనం మన లైఫ్ని మాస్టర్ చేయాలి అంటే మనకు ఉండాల్సింది ఏంటంటే బేసిక్ థింగ్ సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్. అది కంపల్సరీ ఉండాలి. మనం ఎంతసేపటికి ఇవ్వాలి, ప్రేమని ఇవ్వాలి, మన వాళ్ళకి ఏదో చేయాలి, సాక్రిఫైస్ చేయాలనే ఉంటాం తప్ప మనకంటూ మనం ఏంటనేది మనం మర్చిపోతాము ఈ ప్రాసెస్లో. సో డెఫినెట్గా సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ అనేది ఎప్పుడైతే మనం ఉండి మనం మంచి ఫుడ్ తింటూ ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఎప్పుడైతే మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటామో మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనకి ఇంపార్టెన్స్ ఇస్తారు. సారు స్పీకర్గా ఉన్నప్పుడు నాకు కంప్యూటర్ ఆపరేటర్గా ఇచ్చారండి. 5 సంవత్సరాలు నేను కంప్యూటర్ ఆపరేటర్గా వర్క్ చేశాను. తర్వాత 15 సంవత్సరాల తర్వాత నేను ఎక్కడ ఉన్నాను ఎవరికి తెలీదు. మళ్ళీ నన్ను పిలిచి నువ్వు అమృత మిత్ర కింద జాయిన్ అవ్వమని చెప్పి నాకు అవకాశం ఇచ్చారు సార్. నేను అప్పుడు కంప్యూటర్ ఆపరేటర్గా జాయిన్ అయినప్పుడు నా పిల్ల 3వ తరగతి చదువుతుంది. ఇవాళ సార్ మళ్ళీ నాకు అవకాశం ఇచ్చారు. మా అమ్మాయి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుంది సార్ ఈ అమృత మిత్ర పథకం ద్వారా. కానీ నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. కానీ ఆ బాధ్యత అప్పచెప్పినందుకు వాళ్ళకి మాట రానికూడదని చెప్పి నేను కష్టపడుతున్నాను సార్. నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాదెండ్ల మనోహర్ గారికి రుణపడి ఉంటానని చెప్తున్నాను సార్. నాకు ఈ అవకాశం ఎప్పుడు చెప్పడానికి రాలేదు. నేను ఇవాళ సన్మానం కోసం రాలేదు సార్. సార్తో కలవాలి, మాట్లాడాలనే ఉద్దేశంతోనే నేను వచ్చాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా సెలెక్ట్ అయ్యాను ఏమో తెలియదు సార్ నాకు. అది ఎలా వెళ్ళాలంటేనే నాకు ఇంకా వెళ్ళాలి సార్. రేపు సాయంత్రం నాకు 12 గంటలకి ట్రైన్ ఉంది. నేను వెళ్తాను. మన తెనాలి మున్సిపాలిటీ గర్వపడేలాగా నాకు అక్కడ మాట్లాడే అవకాశం ఇస్తే కనుక మన కమిషనర్ గారికి, మనోహర్ గారికి మంచి పేరు తెచ్చే విధంగానే మాట్లాడతాను సార్.